వెలుగులో రాసుకొచ్చిన వాడితే రాసుకొస్తాడు. ఇది వేస్ట్ ముచ్చట. నా ఇంటిని ఎర్రబెల్లి లాక్కున్నారు. ఆయన బంధువుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. పోలీసులతో కిడ్నాప్ చేయించి హింసించారు. అప్పటి టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావు, సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు బెదిరించారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. 50 లక్షల నగదు వసూలు చేశారు. సీఎం రేవంత్ కు వ్యాపారి శ్రవణ్ చౌదరి ఫిర్యాదు. దుబాయ్ నుంచి ఈమెయిల్. ప్రభుత్వం సీరియస్, దర్యాప్తు చేయాలంటూ డీజీపీకి ఆదేశాలు జారీ. 100% దీన్ని జరపవలసిందే. ఎందుకంటే ఇక్కడ ఒక మాట వాడింది, ఇది చాలా బాధాకరమైంది. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. థర్డ్ డిగ్రీ ఎవడు ప్రయోగించిన నేరస్తుడు. థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి తిరిగి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే ఆ వేదన ఎట్లుంటో తెలుస్తుంది. ఎర్రబెల్లి లాక్కున్నాడా, లాక్కోలేదా, ఆయన బంధువుల పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగిందా, జరగలేదా, ఇదంతా ఎంక్వైరీ జరగాలి, ఇదంతా విచారణ జరగాలి. అయితే ఇక్కడ బాధితుడు డైరెక్ట్ దుబాయ్ నుండి ఆ రేవంత్ రెడ్డికి ఒక మెయిల్ పెట్టిండట. దాంతో ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇక్కడ థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో థర్డ్ డిగ్రీ ప్రయోగించాలంటే చాలా డేంజరస్. ఇది ఒక మనిషి మీద ఇలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది అత్యంత హేయమైన చర్య. దాన్ని ఖచ్చితంగా వెలుగులోకి తేవాలి. ఇంకోటి, ఇక్కడ రేవంత్ రెడ్డికి ఎర్రబెల్లి దయాకర్ రావు మీద పర్సనల్ గా కూడా కక్ష ఉంటుంది. ఎందుకంటే ఓటుకు నోటు కేసులా ఇరికిచ్చింది ఎర్రబెల్లి దయాకర్ రావు అనేది ఎప్పటి నుంచో రేవంత్ రెడ్డికి విపరీతమైన మంటున్నది. ఆ మంట కూడా ఇప్పుడు తీర్చుకునే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఎర్రబెల్లి దయాకర్ రావుకి దినదినం గండనే. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న పెద్దలకి అందరికి కంపల్సరీ టార్గెటే. తప్పు చేసేవాడికి ప్రతి ఒక్కరికి టార్గెటే, వాడు ఎవడైనా మంచిదే. కాకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల టార్గెట్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఆయన ఓటుకు నోటు కేసు లేకపోతే ఆయన కూడా ఇంత పట్టించుకోకపో. ఆయనను 9 నెలలు జైల్లో ఉంచిందనే ఒక విపరీతమైన కోపం, ఒక ఉన్మాదమైన ధోరణి ఆయనలో వచ్చేసింది. నన్ను ఎట్లెట్లా 9 నెలలు ఇస్తారు జైల్లో? నేను పోయింది రామ భజన చేసుకోవడానికి, కృష్ణ భజన చేసుకోవడానికి. నేను పోతే ఓటుకు నోటు కేసులు ఇరికిచ్చి నన్ను 9 నెలలు జైలు ఉంచుతారా అని సుధపూస లెక్క ఆయనకైనా సమర్థించుకుని పని చేస్తాను. దొంగలం పట్టుకో, తప్పులేదు, కానీ నువ్వు అప్పుడు చేసిన నేరానికే నువ్వు జైల్లో పడ్డావు. ఆ నేరాన్ని పర్సనల్ గడ్జిగా తీసుకొని ఇతరులందరినీ ఇబ్బంది పెట్టాలనుకుంటే మాత్రం తప్పు. అయ్యో ఈయన దుబాయ్ లో ఉంటాడట ఒక ఆయన ఇల్లు కబ్జా చేసిండట. శరణ్ చౌదరి అనే ఒక ఆయన ఇల్లు కబ్జా చేసిండట. ఇక ఇది పక్కన పెడితే ఇవన్నీ అవే వేసుకొచ్చింది. మొగుడిని ఎట్లా వేసుకొచ్చింది? మొగుడు చంద్రజ్యోతి వేసుకొచ్చుకున్నది. ఇట్లా జరిగినాయి ఓలీ సంబరాలు. ఈ ఓలీ సాంబార్ ఇక్కడ చూడడానికి నీటికి కనబడ్డది, కానీ ఎంత గలీజ్ గా ఆడుకుంటా ఓలీ. జిహెచ్ఎం పోయి క్లీన్ చేసి అది చేసి మొత్తం రోత చేసి పడేసిన ఓలిని. రోత ఇప్పుడు ఇంతమంది వచ్చి ఒక చోట ఓలీ ఆడి దాన్ని రోత చేసిపోతే దాన్ని శుభ్రం చేయడానికి ఎంత ఖర్చు కావాలి? ఇక మళ్ళీ అన్న అంటే మా హిందువుల పండుగల మీద అందరు విషయం కక్కుతారు. ఈ యొక్క ముద్దు పండుగ చేస్తారా? పండుగలు వస్తే మన హిందువులు వినాయక చవితి వస్తే అక్కడ దరిద్రం పట్టిస్తారు, ఓలెత్తే అక్కడ దరిద్రం పట్టిస్తారు. ఒక్కటి కూడా ఇతరులు చూసి ఎంత చక్కగా జరుపుకుంటారు ఆ పండుగ అనుకునేటట్టు ఒక్క పండుగ జరుపుకోరు. హిందువులు కూడా ఒకటి గ్రహించాలి. ఇప్పుడు హిందువులంతా ఏకమే అయినప్పుడు ప్రతి ఊరుకు ఎల్లమ్మ మాది వాళ్ళకి ఎందుకు వినాయకుడు? అసలు ఎందుకు అందరు హిందువులు ఒకటే అయితే వాళ్ళకి వినాయకుడు దగ్గర పెట్టుకోవాలి, అన్న వైపు అంతే. అక్కడనే మాలోడు ఉండాలి, మాదిగోడు ఉండాలి, రెడ్డిోడు ఉండాలి, కమ్మోడు ఉండాలి, కాపోడు ఉండాలి, అందరు ఉండాలి. అక్కడ అదే వినాయకుడు మంచిగా మట్టితో తయారు చేస్తారంటే అదే వినాయకుని మట్టితో తయారు చేస్తారా అంటే అది కాదు.